సో ఇక్కడ చూస్తున్నారు కదా, జయ గారు అయితే చక్కగా తెలుగుంటి సాంప్రదాయం పాటిస్తూ అందరికీ బొట్టు పెట్టి వాళ్ళ ఇంట్లోకి అయితే ఆహ్వానించారు. మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అండ్ ఇంకా తర్వాత అయితే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఇంకా వెల్కమ్ డ్రింక్ అందరం తీసుకున్న తర్వాత కొద్దిసేపు అలా ముచ్చట్లు పెట్టుకున్నాము. ఆ తర్వాత అయితే గేమ్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ జయ గారు గేమ్ ఎలా ఆడాలి అని చెప్పి మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ గేమ్ ఆడుతున్నారు. ఒకటి సరిపోతుంది, అదిగా 30 seconds ఓవర్. ఒకటి కూడా రాదు. ఇది 10 spoons 11. ఓకే స్టార్ట్. ఇంకా స్లోగా ఇంకా తెలివి వస్తుంది. రాసావా ఎన్ని స్పూన్స్? ఊరికే రాయి తెలుస్తుంది. స్పూన్ నుంచి బయటకు వెళ్తే అవుతా, స్పూన్ నుంచి బయటకు పోతే అవుతుంది. ఓ మై గాడ్, అందరూ బాడీ ఇప్పుడు అర్థమైంది. అందరూ ఆడండి. నేను అన్ని ఊరికి అట్లా పెట్టచ్చేసాగా, ఒకసారి ట్రై చేస్తాను. నాకు కాదు, వాళ్ళు చూసుకుని నేను రాలేదు ఇప్పుడు కాంపిటీషన్. ఓకే 12 గ్రేడ్ 2 చూసారా, అలాగే వేయాలి. నీళ్ళు పోసాను. లాస్ట్ కాదు, నీళ్ళు చేసేది 90. వాటర్లో పెట్టకుండా ఉండొచ్చు. కాదు 5 fingers పెట్టుకొని ఒక్కొక్క దాని మీద మళ్ళీ అది పెట్టాలి. అది బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తుంది? ఏం నా మీద అంత ప్రేమ పిల్లలకి ఉన్నట్టున్నాయి. ఈసారి ఇందాక ఆడినప్పుడు కింద నుంచి వెళ్ళాలి. ఇప్పుడు పడిపోతే ఇన్ కేసు ఆడండి. ఫస్ట్ కాయిన్స్ బ్యాలెన్స్ చేస్తాక పెట్టు ఫిక్స్. వేలు సరిగ్గా అడ్జస్ట్ చేయమా. ఇంకో 2 ఒకటి అయిపోయింది. ఎవరైనా తీసుకుని అసలు రావట్లేదు.
ఇది ఎట్లా దీనికి మధ్యలో గ్యాప్ ఉంచుకోలేదు. కొంచెం గ్యాప్ పెట్టుకో. పడిపోతే అన్ని అవుట్ అంటే బాబు మెల్లిగా పెట్టు. ఏ తను ఏం తినకుండా జయ గారు అయితే చాలా మంచి మంచి గేమ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడామన్నమాట. ఇంకా 4 గేమ్స్ ఆడాము. ఇంకా మాకు ఇవి కూడా ఈరోజు అంతగా ఏం అల్లరి పెట్టలేదు, మంచిగా కోఆపరేట్ చేసింది. ఇంకా తర్వాత అయితే కొద్దిసేపటికి పడుకుంది. ఇంకా మేమందరం గేమ్స్ ఆడిన తర్వాత అయితే ఇంకా అందరం తీసుకొచ్చిన ఫుడ్ ఉంటుంది కదా, అది అంతా టేబుల్ పైన అరేంజ్ చేసి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ మేము ఏంటి అంటే ప్రతి ఒక్కరము ఒక్కొక్క ఐటమ్ ముందే ఏం చేసుకొస్తున్నామని చెప్పి డిసైడ్ అయ్యి అందరం ఒక్కొక్క ఐటమ్ చేసుకొని వస్తామన్నమాట. పాట్లాక్ అనమాట. సో అందరం ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టేశాము. అండ్ ఇక్కడ హోస్ట్ సలాడ్ ప్రిపేర్ చేశారు చూడండి జయ గారు. ఆనియన్ సలాడ్, వెజిటబుల్ సలాడ్, ఇంకా ఫ్రూట్స్ కూడా మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఇంకా కిట్టి పార్టీ హోస్ట్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు అరేంజ్మెంట్స్ అయితే. సో మేమందరం కలిసి అలా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసాము, ఫొటోస్ దిగాము. ఆ తర్వాత ఇంకా తంబోలా గేమ్ ఆడుకున్నాము. ఇంకా ఆ తర్వాత అయితే మాకు జయ గారు అయితే అందరికీ గిఫ్ట్స్ ఇచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ కిట్టి పార్టీ అయితే. థ్యాంక్ యూ జయ గారు ఫర్ హోస్టింగ్ ఏ వండర్ఫుల్ కిట్టి పార్టీ. థ్యాంక్ యూ సో మచ్.